రాజకీయాలు చూశారు, చాలా ఎన్నికలు చూశారు, చాలా పార్టీలు చూశారు. ఓడిపోవడానికి ఎవరన్నా అభ్యర్థుల్ని వేరే ప్రాంతాలకు పంపించి మీరు ఓడిపోండిరా బాబు అని చెప్పే పరిస్థితి ఉంటుందా? 151 సీట్లు 22 ఎంపీ స్థానాల్లో అతి బలంగా ఉన్న వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న ఈ వ్యూహం అది పాజిటివా నెగిటివా అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ నెగిటివే అని చేసుకోవడానికి ఈ రకంగా చేస్తారు ఆయన. వర్మ గారు ఎన్నికల ముందు ఈ రకరకాలైనటువంటి అంటే ఆయరామ్స్ గాయరామ్స్ ఉంటారు, సహజం. అది నేను ఒక పార్టీలో ఎక్కువ ఉండొచ్చు, ఒక పార్టీలో తక్కువ ఉండొచ్చు. ఇవాళ మేము మొన్న 195 సీట్లు ప్రకటించాము. మాలో సీనియర్లు కూడా కొంత కినుకు వహించారు అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. అవి సబ్జెక్ట్ టు కరెక్షన్. కాబట్టి అంటే 1-2 195 పార్లమెంట్లు ప్రకటిస్తే 1-2 ఏమన్నా అంశాల దగ్గర ఏదన్నా వస్తే అది సరిదిద్దుకుంటారు. అది ప్రతి పార్టీ చేసే పనే. అదేవిధంగా అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి కూడా ఇప్పుడు సాధారణంగా అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు జరుగుద్ది? షెడ్యూల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే నామినేషన్ ప్రక్రియ ప్రారంభించేటప్పుడే సాధారణంగా జరుగుతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కాస్త ముందస్తుగానే ప్రకటించి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒక సంకేతం ఇవ్వడానికి ముందుకెళ్తుంటాయి రాజకీయ పార్టీలు. అది అన్ని సందర్భాల్లో అన్ని సీట్లు ప్రకటించగలరా అనేసి అంటే అది కూడా ప్రశ్నార్థకమే. ఒకవేళ ప్రకటించినా మళ్ళీ ప్రశ్నార్థకం. మన పక్క రాష్ట్రంలో ఏం జరిగింది? టీఆర్ఎస్ మీకు గుర్తుండే ఉంటుంది. అక్కడ కనుక తగినటువంటి మార్పులు చేర్పులు సరైన ప్రక్రియలో జరిగినట్టయితే మేము గెలిచే వాళ్ళం అని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళే చెప్తున్నారు ఇవాళ. కాబట్టి ఇట్లాంటివి కొన్ని ముందుగా వెళ్ళినందువల్ల బొక్కబార్ల పడే పరిస్థితి కూడా ఉంటది. అలా అని చెప్పేసి వెనక్కి లేకుండా ఉండిపోవు. ఖచ్చితంగా ఇప్పుడు మేము ఉన్నాము. ఇప్పుడు మన నారాయణమూర్తి గారు ఏమో మేము అన్ని ప్రకటించాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాస్తవం నేను చెప్పేది ఏంటంటే సంఖ్యాపరంగా తీసుకుంటే అసంతృప్తులు అనేది ఇవాళ వైసీపీలో ఎక్కువగా ఉన్నారు. అది దేనికి సంకేతము అనేసి అంటే ఎక్కడైతే ఓటమి భయం ఉంటుందో, గెలుస్తానన్నటువంటి ధీమా ఉండేటప్పుడు ఎక్కడ దేనికైనా సిద్ధపడతాం. ఓటమి భయం ఉంటుందో అప్పుడే ఇందాక తెలుగుదేశం సోదరులు చెప్పినట్టుగా అలాంటి సన్నాయి నొక్కులు వినబడతాయి. నన్ను బట్టుకెళ్ళి అక్కడ ఎక్కడో పడేశారు, ఇవాళ కాదనలేను అవునలేను అన్నట్టుగా. కాబట్టి ఈ ఎక్కువ అన్రెస్ట్ ఎక్కడ ఉంటుంది అనేసి అంటే ఇవాళ వైసీపీ మొన్న గతంలో చూసేటప్పుడు తెలుగుదేశంలో కూడా అదే పరిస్థితి ఉండేది. రాష్ట్ర విభజన మనం తీసుకున్నట్టయితే తెలుగుదేశం 0 అయిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. తర్వాత మళ్ళీ పుంజుకున్నటువంటి సందర్భము, మేము కలిసిన సందర్భము, జనసేన కలిసిన సందర్భం, మళ్ళీ అధికారంలోకి రావడం, ఇవన్నీ కొత్త ఏం కాదు. ఏ పార్టీలో అయితే అభద్రతా భావం ఉంటుందో అంటే ఓడిపోతాం అన్నటువంటి భావన ఎక్కువగా ఉంటుందో ఆ పార్టీలో ఇవి ఎక్కువగా ఉంటాయి, మిగతా పార్టీల్లో తక్కువగా ఉంటాయి. ఉండవు అని చెప్పడానికి ఎక్కడ లేదు వర్మ గారు. డెఫినెట్ గా ఉంటాయి. మార్పులు చేర్పులు అనేవి ఖచ్చితంగా జరుగుతుంటాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది మనం ఒక విషయం ఏంటనేసి అంటే వాళ్ళ భారతీయ జనతా పార్టీ 195 సీట్లు దేశవ్యాప్తంగా నిన్న మేము ప్రకటించుకొని అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో మేము అభ్యర్థుల తాలూకా క్లాసిఫికేషన్ మీద దృష్టి పెట్టాం. అంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ పనిచేయట్లేదు అన్నటువంటి భావన కాదు కదా. లేకపోయినట్టు ఇక్కడ కూడా ఆ ప్రక్రియ ప్రారంభించింది ఎవరు? తిరుపతిరావు కాదు, కేంద్ర పార్టీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ జాయింట్ సెక్రటరీ శివప్రకాష్ జీ గారు చేశారు. ఒకవేళ ముందు చేస్తే ముందు గెలుపు మాదే అన్న భావన ఉంటుందంటే తిరుపతిరావు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత ఉందా అండి? ప్రతిపక్షాలు చెప్పే అంత డెఫినెట్ గా ఉంది. ఓకే, డెఫినెట్, నో డౌట్ అట్ ఆల్. అంటే ఇప్పుడు ఇవాళ మన నారాయణమూర్తి గారి స్వభావం మన అందరికీ తెలిసిందే. ఇవాళ పాప ఆయన నోరు కట్టుకోలేకపోతున్నాడు అనేసి అంటే ఆ డిఫెన్స్ లో ఉండబట్టే ఇవాళ ఆ విధంగా ఆయన పాపం ప్రవర్తించాల్సి వస్తుంది అనమాట. నో డౌట్, దానికి డౌట్. ఎందుకు నారాయణమూర్తి గారు అంతలానే అవుతున్నారు? కాదు అంటే పేదవాడికి ఏ పథకం కూడా ఇవ్వకుండా ఏదైతే ఉన్నాయో రాష్ట్ర వ్యవస్థను నాశనం చేసి ఊళ్ళన్నీ నాశనం చేసి దోచుకు తిని ఇసుక దగ్గర నుంచి మైనింగ్ దగ్గర నుంచి అన్నింటిలో కూడా దోచుకు తిని బెల్ట్ షాపులని వైన్ దగ్గర నుంచి వైన్ ఇసుక పేదవాడిని పిప్పి చేసి ఏదైనా ఇవ్వాలంటే కూడా దానికి కమిషన్, వాళ్ళకి వాళ్ళే చెప్పుకున్నట్టు కలిసిన వాళ్ళని కమిషన్, కార్డు ఇవ్వాలంటే కమిషన్.